రైట్. చివరగా అన్నగారు, 'తాజ్‌మహల్' ఎప్పటినుంచో మనందరికీ ఒక దాని మీద అది ప్రపంచ వింతల్లో ఒకటి. రకరకాల భిన్నమైన వాదనలున్నాయి. అది తేజో మహాలయం అని, అది 'తాజ్‌మహల్' కాదని, ఆలయాన్ని కూల్చేసి దాన్ని ఇట్లా చేశారని గూడా చాలా మాటలు చెప్తుంటారు. ఏది నిజం అన్నగారు? నిజంగా నిజమేనా అది? మనము గతంలో తాజ్‌మహల్ గురించి చాలా క్లుప్తంగా డిస్కస్ చేసుకున్నాం. ఒక ఇంటర్వ్యూలో అనుకుంటుంది ఈ ప్రస్తావన. అవునవును. మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యెస్. ఏమైందంటే 2022లో రజనీ సింగ్ అని ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఓకే. ఇది తాజ్‌మహల్ కాదు, దీని పేరు తేజోమహల్. హ్మ్. ఈ యొక్క నిర్మాణంలో క్రింద ఉన్నటువంటి 22 గదులను తెరిపిస్తే అసలైన విషయాలన్నీ బయటపడతాయి. ఓకే. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి, గదులను తెరిపించమని చెప్పండి. హ్మ్. ఆ 22 గదులను ఇటుకలతో ఓకే. మూసేశారు. రైట్. ఇప్పుడు అది నిజంగా ముంతాజ్ మరణాంతరం కట్టించింది అయితే వాటిని మూయాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకో ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది అచ్చా! హైకోర్టు. ఆ! అప్పుడు ప్రజలకు అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి. హ్మ్. చర్చ మొదలైంది. అసలు ఏంటి విషయము? అంతకుముందే పిఎన్ వోక్ అనే ఒక చరిత్రకారుడు పుస్తకం రాశాడు. హ్మ్. తాజ్‌మహల్ కాదు, ఇది తేజో మహాలయం అని. అచ్చా! ఆయన పుస్తకానికి కూడా మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే 1212లో రాజా పారమార్థ్ అనేటువంటి రాజ్పుట్ రాజు ఈ తేజో మహాలయాన్ని నిర్మించి లోపల అగ్రేశ్వరుడు హుహు. అంటే ప్రధానమైనటువంటి ఓకే. ఈశ్వరుడు అగ్రేశ్వరుడు అని ఆయనకు పేరు. దానివల్ల దానికి ఆగ్రా అని పేరు వచ్చింది. అచ్చా! నిర్మాణం చేశాడు. దాని తర్వాత రాజా మాన్సింగ్ 16వ శతాబ్దంలో ఆయన పరిపాలనకి ఆ ఆలయం వచ్చి వెలసిల్లింది. హ్మ్. పూజలు చేసుకున్నారు హిందువులు వెళ్ళి. ఓకే. దాని తర్వాత 17వ శతాబ్దంలో రాజా జైసింగ్ పరిపాలన కాలంలోకి వస్తే అప్పుడు షాజహాను అతన్ని మభ్యపెట్టి ఈ పాలరాతి కట్టడం నాకు కావాలి, దీనికి బదులుగా నీకు ఎన్ని కావాలన్నా చెప్పు, మహల్లు నేను ఇస్తాను. రాజా జైసింగ్ నుంచి ఆ యొక్క తాజ్‌మహల్ పాలరాతి ఆ! నిర్మాణాన్ని కట్టడాన్ని తీసేసుకున్నాం. ఈ ఒప్పంద పత్రం జైపూర్ ప్యాలెస్లో ఇప్పటికీ ఉంది. ఓహో! ఆ! చూడొచ్చు వెళ్ళి. మరి ఇంకేముంది దీన్ని? సమస్య పరిష్కారం అవుతుంది. ఆ! కానీ ఎవరికి ఈ సమస్యను పరిష్కారం చేయడం ఇష్టం లేదు. అచ్చా! అచ్చా! ఎందుకంటే షాజహాన్ ఈ పాలరాతి కట్టడాన్ని నిర్మాణం చేయడానికి 22 సంవత్సరాలు పట్టిందని, అవును. దాదాపు 20,000 మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారని, అవును. అబ్బా! ఎంత కట్టుకథలన్నా ఈ ఈ తాజ్‌మహల్ నిర్మాణం వీళ్ళు మళ్ళా ఎక్కడా చేయకూడదని ఆ 20,000 మంది కార్మికుల చేతులు నరికేశాడని, అవును. దీన్ని ఈ ఒక ఇస్లామిక్ ఇంజనీర్ నిర్మాణం యెస్. యెస్. చేశాడని, అవును. ఇట్లాంటి కథలు చెప్పాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే షాజహాన్కు ఆల్రెడీ 3 భార్యలు, నాలుగో భార్య ముంతాజ్. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి జీవించింది 19 సంవత్సరాలు. హ్మ్. 19 సంవత్సరాల్లో ఈమె 14 మందిని కనింది. హ్మ్. 14 మందిలో కొంతమంది పురిట్లో చచ్చిపోయారు, ఓకే. మిగిలిన వాళ్ళు బతికారు. 1630 సంవత్సరాలు ఆమె చనిపోయింది. హ్మ్. చనిపోయింది దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఆగ్రాకు. హ్మ్. ఓహ్! ఎక్కడో చనిపోతే 600 కిలోమీటర్లు ఆమె శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పూడుస్తారా? ఒకటి. రెండోది, పాలరాతి విగ్రహం ఆయనే నిర్మాణం చేసింటే దీనికి ఎదురుగా ఇంకోటి నల్లరాతి విగ్రహంతో ఒక తాజ్‌మహల్ నిర్మాణం చేశాడు. అది ఎందుకు చేసుకున్నాడు? దాని పక్కనే ఉంది గదా ఒకటి. ఆపోజిట్ అవును. చూసాను. అవును. చేసుకున్నాడు. అది ఎందుకు నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది? ఒకటి నిర్మాణం సరిపోతుంది కదా. ఆ! తర్వాత ఈ తాజ్‌మహల్ యొక్క ప్రధాన ద్వారము తూర్పు వైపు ఉంటుంది. ఓకే. ముస్లింల భవనాలు నిర్మాణాలు ఏవి కూడా మక్కా వైపు ఉంటాయి, పశ్చిమ దిశగా ఉంటాయి. అచ్చా! 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 ఓకే. మక్కా వైపు ఉంటాయి, ఈ తూర్పు వైపు ఉంది. దీనికి 4 ద్వారాలుంటాయి గదా దీనికి. ఉన్నాయి, ఆ! 4 ద్వారాలు ఉన్నాయి. ఓకే. కానీ అచ్చచ్చా! రైట్. మక్కా రైట్. వైపు లేదు. ఆ! ఓకే. ముస్లిం నిర్మాణం అయితే మక్కా మక్కా వైపు వైపు ఉంటది. ఓకే. 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 పైన కలశం హ్మ్. ప్లస్ త్రిశూలం ఆ! ఆకారంలో మనకు కనిపిస్తుంది. అది ఎట్లా అంటే
చంద్రుడు వాళ్ళు ఇట్లా ఉంటుంది రౌండ్గా, ఈ చంద్రుడు ఇలా నిలబడినట్టు కనిపిస్తుంది. అచ్చా అచ్చా. కమలము బోర్లించినట్లు ఉంటుంది, దానిపైన కలుషం ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలు ఎక్కడ? ఓ సిమెంట్ రాకముందు జరిగిన నిర్మాణం. అప్పుడు ఇంకా షాజహాన్ పుట్ల. ఓకే. షాజహాన్ వచ్చిన తర్వాత సిమెంట్ వచ్చింది. ఇది సిమెంట్ రాకపోయింది. ఇటువంటి నిర్మాణాలు ముస్లింలు ఎక్కడ నిర్మాణం చేయలే. ఇదే మోడల్లో వాళ్ళు చేసుకుంటారు డెఫినెట్గా. ఈ పరిజ్ఞానం తెలిసినప్పుడు ఈ నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్ వాళ్ళ మనిషి అయినప్పుడు ఇలాంటి జరిగే అవకాశం ఉంది. అసలుకు 20,000 మంది కార్మికుల చేతులు నరికినటువంటి కఠినమైన దుర్మార్గుడికి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? ఓకే. అలాంటి క్రూరుడి మదిలో ఇంత ప్రేమ ఉంటుందా? ఉండదు సమస్య. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ ట్రీస్ ఉన్నాయి, కొన్ని కొన్ని చెట్లు, అవన్నీ హిందూ దేవతా వృక్షాలు. ఓకే. రాజపుట్ల మహల్ల నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నీకు ఇది కనిపిస్తుంది. అయితే షాజహాన్ ఈ నిర్మాణాన్ని తన వశం చేసుకున్న తర్వాత దీన్ని కొన్ని మార్పులు చేసి ఇక్కడ తన వంతు గుర్తులు ఏ విధంగా అయితే మనకు కుతుబ్ మినార్ను మార్పులు చేశారో అలాగే దీన్ని కూడా మార్పులు చేసి తమదిగా భావింపజేసి దుష్ప్రచారం చేసుకొని తమదిగా ఓన్ చేసుకున్నారు. మొఘలులో అద్భుత కట్టడం అని వాళ్ళు రాస్తే, బ్రిటిష్ వాళ్ళు ఇది ప్రపంచంలో 7వ వింత అని రాస్తే, ఇట్లా ఈ విధంగా అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ వ్యవహారం చేయడం జరిగింది. దాన్నే మనం పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం. ఇప్పుడు శివాలయాలన్నీ నదీ తీర ప్రాంతాల్లో ఉంటాయి. ఇది చక్కగా యమునా నది తీర ప్రాంతంలో ఉంది. అద్భుతంగా. అవును. ఇది ఒక్క ఎవిడెన్స్ చాలు కదా. ఇది తాజ్ మహల్ కాదు, తేజో మహల్ అని. ఇప్పుడు ఆ 2 సమాధులు ఉన్నటువంటి ఆ పైభాగం అష్టకోణాల్లో ఉంది. ఈ అష్టకోణాల్లో నిర్మాణం అనేటువంటిది ఇస్లామిక్ నిర్మాణం కాదు. ఓకే. ఇది హైందవ నిర్మాణం, హిందువుల నిర్మాణం. సో ఈ విధంగా అభూత కల్పనలతో దాన్ని ఓన్ చేసుకున్నారు. చరిత్రలో దీన్ని నిజాలను సమాధి చేశారు. అయితే ఆ పిటిషన్ను అంగీకరించి అలహాబాద్ హైకోర్టు కొంచెం పరిశోధనకు అవకాశం ఇచ్చిందంటే చాలా విషయాలు బయటపడేది. కాకపోతే అంటే ఇప్పటికైనా కాదు, ఎప్పటికైనా భావితరాలు ప్రశ్నిస్తాయి. కానీ మన ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అది చేయాలి కదా, వీళ్ళకి హిందుత్వం అంటే మళ్ళీ ప్రతి దాని జోలికి వాళ్ళు వెళ్ళిపోతే చూడు, హిందుత్వం హిందూ ధోరణి ఎక్కువైపోయింది, హిందూ మత ఛాందసవాదం అని ఇంకోటి ఏదో మాట్లాడు. అయినా వాళ్ళు ఓట్లు వేయరు కదా బీజేపీకి, అయినా వేయరు. ఏకపోయినా కూడా చెడపేరు తెస్తారు. అంటే మన దేశంలో ఉన్నటువంటి సుడో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఈ నాస్తికులు, వీళ్ళే మన ఈ దేశానికి శత్రువులు. పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ రెండో ప్లేస్ పాకిస్తాన్. వీళ్ళు ప్రధానమైనటువంటి శత్రువులు. కరెక్ట్. ఈ శత్రుత్వం తగ్గిపోతే తప్ప భారతదేశం బాగుపడదు. థ్యాంక్ యూ అన్న, సూపర్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా టైం మిషన్లో ఎక్కి ఒకసారి త్రేతాయుగాన్ని తీసుకెళ్లారు, ఒకసారి ద్వాపర యుగాన్ని తీసుకెళ్లారు, ఒకసారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. నిజంగా ప్రతిదీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అద్భుతమైన చారిత్రక రహస్యాలని మనకు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు విప్పి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.